ఇక్కడ ఈరోజు మనం అకుల ప్రిస్కాల గురించి ధ్యానం చేస్తాం. కొత్త నిబంధనలో క్యారెక్టర్స్ గురించి మనం స్టడీ చేస్తున్నాం వారం వెంబడి వారం. అయితే వీళ్ళు ఈ అకుల ప్రిస్కిల అయిన భార్యాభర్తలు. ఈ అకుల అయిన వ్యక్తి ఈయన యూదుడు. అయితే వీరు ముందు రోమాలో నివసించేవారు. రోమాలో అనేక సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. అయితే రోమా చక్రవర్తి క్లౌది అనే చక్రవర్తి మరి యూదులందరూ కూడా ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఆ చక్రవర్తి ఆజ్ఞ కాబట్టి తప్పదు. ఆ రోజుల్లో యూదుల విషయమై కఠినంగా ఉండేవాళ్ళు. చక్రవర్తులే కానీ, రాజులే కానీ, అధికారులే కానీ యూదులంటే వారికి పడేది కాదు. కాబట్టి యూదులైన వారిని అసహించుకున్న ఈ యొక్క క్లౌదియ చక్రవర్తి వెంటనే తక్షణమే వీరు అందరూ కూడా యూదులు రోమా పట్టణాన్ని విడిచిపెట్టాలని ఆజ్ఞ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అక్కడి నుంచి విడిచిపెట్టి భార్యతో సహా కుటుంబంతో సహా, బహుశా వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా మనకు తెలియదు, ఉండవచ్చు, కుటుంబంతో కట్టుబట్లతో వారు ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి కొరింథీలోకి వచ్చారు. చూడండి, కొన్ని సంవత్సరాలు ఒక స్థలంలో నివసించి ఉన్నపలంగా ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళటం ఎంతో బాధాకరం. అక్కడ ఏవో వాణిజ్యాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అక్కడ కొంతమంది బంధుమిత్రులు, స్నేహితులు, పరిచయస్తులు అవుతారు. అలాంటి వారిని విడిచి ఏమీ తెలియని, ఎవరూ తెలియని కొత్త స్థలంలోకి వెళ్ళటం ఎంతో బాధాకరం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు కొన్నిసార్లు ఇవి అనుమతిస్తాడు. మన జీవితంలో కొన్ని స్థలాల నుంచి వెళ్ళగొట్టబడటం ఉంటుంది. ఇప్పుడు ఇతను అనుకోవచ్చు, ఈ అకుల, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు అక్కడ డబ్బు సంపాదించుకున్నాను, వ్యాపారం చేశాను, ఇవన్నీ విడిచిపెట్టి కొత్త స్థలానికి నేను ఎలా వెళ్ళాలి అని బాధపడి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు బాధలు కూడా విశ్వాసులకు మేలే. రోమా 8:25 కదా మాటలు, దేవుని ప్రేమించే వారికి, రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుతాం. ఒకవేళ వీళ్ళు కనుక రోమాలో ఉంటే బహుశా వీళ్ళు రోమాలోని క్రైస్తవులు అయ్యారా కాదా మనకు తెలియదు. యూదుడు కాబట్టి కొంత క్రైస్తవ్యాన్ని వినవచ్చు, సువార్తను వినే ఉండవచ్చు. అయితే రోమాలో మరి క్రైస్తవుడుగా ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఎప్పుడైతే ఈయన కొరింథీకి వచ్చిన తర్వాత కొరింథీలో అనుకోకుండా పౌలుని కలిశాడు. పౌలు ఇద్దరు కలిసి గాడ్స్ ప్రావిడెన్స్ అంటారు దీన్ని. దేవుని యొక్క చిత్తానుసారంగా వారు ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకవేళ వాళ్ళు రోమాలో ఉంటే వాళ్ళు ఆత్మలు రక్షించబడకపోయేమో, వారు రక్షింపబడకపోయేవారేమో, వారు ప్రభు కొరకు అంత గొప్ప పని వాళ్ళేమో. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో తెచ్చినప్పుడు అది మన మేలుకని మనం భావించాలి కదా. వాళ్ళు అనుకోవచ్చు, అయ్యో ఎందుకు మా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కాపురం చేసాం, ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాం, ఇంత వ్యాపారం చేసాం, ఇక్కడ మాకు స్నేహితులు, బంధువులు, వీరందరినీ విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళాలి కొరింథీలోకి అని భావించవచ్చు. కానీ అది మేలు. అబ్రహాము జీవితంలో ఇలాంటి సమస్య వచ్చింది. అబ్రహాము దేవుడు చెప్పాడు, నీవు ఉన్న పలంగా వెళ్ళిపో, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, నువ్వు బయలుదేరు, అప్పుడు నేను చెప్తాను, నేను ముందే అన్నీ నీకు రివీల్ చేయను, అంచెలంచెలుగా నీకు చెప్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అది అబ్రహాంకు కష్టమే కావచ్చు. ఉన్న ఊరిని పుట్టి పెరిగి 70 సంవత్సరాలు, దాదాపు ఆయన వయసు 75 సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, ఇన్ని సంవత్సరాలు ఉండి ఉన్న పలంగా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళటం ఎంతో కష్టమే, కానీ వెళ్ళాలి. అది దేవుని ప్రేమించే వారి కింద మనం చదివినట్లుగా మేలు కలుగుతుంది. అలాగే గాడ్స్ ప్రావిడెన్స్లో దేవుని చిత్తంలో ఉన్న ఈ అకుల ప్రిస్కిల్లాలు రోమాన్ని విడిచిపెట్టి కొరింథీలోకి రావటం వల్ల అక్కడ పౌలు కలిశాడు. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎక్స్పెల్ చేయబడ్డాడు, అక్కడి నుంచి ఆయన తృణీకరించబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. అది సరైన పదం. నువ్వు మా ఊర్లో ఉండొద్దని చెప్పి రోములకు నువ్వు సాటి అయిన వ్యక్తివి కావు, నీకు రోమా పౌరసత్వం లేదు, మా రోమీలు గొప్పవాళ్ళు, యూదులైన మీరు మా పట్టణంలో పరదేశంలో ఉన్న వాళ్ళు, మీరు ఎంతకాలం ఉంటారు, మీకే ఉద్యోగాలు ఇస్తే మా వల్ల ఏమైపోతారు అనే ఆలోచనలు ఆ రోజుల్లో కూడా ఉంటాయి.
అందుకని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడితే వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కొరింథీలో వచ్చి డేరాలు కొట్టుకుంటున్నారు. చూసారా, ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైతే మనం అంతా కృంగిపోయే వాళ్ళము. కానీ దేవుడు ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. మనం ఇక్కడున్నా, ఇంకొక స్థలంలో ఉన్నా, ఇంకెక్కడున్నా కానీ దేవుని చిత్తంలో ఉంటే చాలు. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, సముద్రంలో ఉన్నది కూడా ముఖ్యం. ఉదాహరణకి యేసుప్రభు వారు ఆయన దోణవరంలో పడుకున్నాడు. శిష్యులకు అందులోనే తుఫాను వచ్చింది. వారు భయపడుతున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని అడిగారు. యేసుప్రభు వారు ముందు తుఫాను గద్దించలేదు. ఏం చేశాడంటే ముందు వీరిని అన్నాడు, ఇంకా మీకు నమ్మిక లేక ఉన్నారా అల్ప విశ్వాసాన్ని వీళ్ళని తిట్టి, అప్పుడు ఆయన ఆ తుఫాను ఆయన గద్దించాడు. మీకు అర్థమైందా? కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మరి దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు మనకేమీ కాదు. సముద్రంలో ఉన్న దేవుని చిత్తంలో ఉండి, ఈ మాట స్టేట్మెంట్ మళ్ళీ వినండి, దేవుని చిత్తంలో ఉండి, దేవుని చిత్తంలో ఉండి, దేవుని చిత్తంలో ఉండి 16వ అధ్యాయం 3వ వచనం, రోమా 16వ అధ్యాయం 3, 4 వచనాలు దొరికింది. ఆ వచనం రోమా 16వ అధ్యాయం 3వ వచనం దొరికిందా? రోమా 16వ అధ్యాయం 3, 4 వచనాలు. క్రీస్తు యేసునందు కాబట్టి రోమా 16వ అధ్యాయంలో వారు పౌలుతో ఎంత స్నేహితులుగా మెలిగారంటే, పౌలును వాళ్ళు ప్రాణప్రదంగా ప్రేమించారు. పౌలు అంటే వాళ్ళ దృష్టిలో ఒక దేవదూత వలె పౌలు వాళ్ళ కనబడ్డాడు. రోమా 16వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చదివితే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. పౌలు అపోస్తలుడైన పౌలు చాలా గొప్పవాడు. ఆయన అపోస్తలుడు, గొప్ప పరిచర్య చేశాడు. అలాంటి వారితో కలిసి వాళ్ళు పరిచర్య చేశారు. అపోస్తలుడైన పౌలుకు జత పని వారిగా నిలబడ్డారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. కాబట్టి అకుల ప్రిస్కిల్లాలు మరి అపోస్తలుడైన పౌలు అంతటి గొప్పవాడికే వాళ్ళు జత పని వారయ్యారు. మనం చెప్పుకుంటాం కదా, మేము భక్సింగ్ గారికి జత పని వారం అని చెప్పుకుంటారు. ఆ కాలంలో ఉండేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే, భక్సింగ్ గారి కాలంలో ఉన్నవారు, భక్సింగ్ గారి కాలంలో ఉండి ఆయనతో కలిసి పరిచర్యకు వెళ్ళేవారు, పరిచర్యకు పంపబడినవారు. మన భక్సింగ్ గారి జత పని వారం కాదు. మనకంటే ఒక 60-70 ఏళ్ల ముందే భక్సింగ్ గారి పరిచర్య ప్రారంభించారు. ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి వీళ్ళకున్న ఆధిక్యత ఏమిటంటే, పౌలుతో కలిసి పనిచేశారు. సంఘం వర్ధిల్లాలంటే అది ఒకరితో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే సంఘం వర్ధిల్లుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ పౌలు పరిచర్య ఇంతగా వర్ధిల్లిందంటే పౌలు ఒక్కడు ఏమీ చేయలేదు. పౌలుకున్న టీం చూసారా? తిమోతి కానీ, తీతు, ఆ మాటకొస్తే సైలస్, ఆ తర్వాత ఈ అకుల ప్రిస్కిల్లాలు, ఇంకా చాలామంది ఉన్నారు, లూకా, ఇలాంటి వాళ్ళు, తర్వాత మార్కు, ఇలాంటి గొప్ప వాళ్ళు, టీం అంతా కూడా వీరందరూ ఆయన అడిసర్లు. వారందరికీ ఒక్కొక్కరు ఒక గొప్ప విద్వాంసులు, అంత గొప్ప వారు కలిసి మెలిసి పనిచేశారు. దేవుని సువార్తను మరి యూరప్లో లేకపోతే అనేక దేశాల్లో ప్రచురింపజేశారు. కాబట్టి మనం కలిసి పనిచేయటం అనేది శత్రువైన అపవాది విడగొడతాడు, దేవుడు సమకూరుస్తాడు కదా. కాబట్టి ఈ యొక్క కొరింథీలో ఉన్న ఈ అకుల ప్రిస్కిల్లాల గురించి ఒక 5-6 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఒకటేంటంటే, వాళ్ళు తోసివేయబడిన వారు, తిరస్కరించబడిన వారు, అయినా వారి గుండె ధైర్యం చెదిరిపోలేదు. ప్రభువును బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి చిత్తాన్ని బట్టి వాళ్ళు పౌరులు కలుసుకున్నారు, మారు మనసు రక్షణ పొందారు. అది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, మరి వాళ్ళు ఎంతో నమ్మకంగా సేవ చేశారు. రక్షింపబడిన తర్వాత వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే, ప్రభు పరిచర్య నమ్మకంగా చేయాలి. ఇందాక మనం చదివాం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మరి 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ముందు ఏ పేరుంది? ముందు ఏ పేరుంది? ఆర్డర్లో ఎవరి పేరుంది? ముందు
ఆర్డర్లో ముందు ఎవరి పేరు ఉంది? అకుల ప్రిస్కిల్లా. ముందు పేరు ఏంటి వచ్చింది? అకుల ప్రిస్కిల్లా. రోమా అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్లా అని వచ్చింది. కానీ ఎప్పుడైతే రోమా 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఆర్డర్ మారిపోయింది. ఏమన్నా ఆర్డర్ మారింది ఇక్కడ? ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు. అంటే భార్య భర్త కంటే కూడా ఎంతో నమ్మకంగా ప్రభువుకు జీవించింది. అంటే ఆర్డరే మారిపోయింది. ప్రిస్కిల్లా అకుల కంటే కూడా ఎంతో ప్రీతికరంగా ప్రభువుకు సేవ చేసింది కాబట్టి ఆమె పేరు ముందుకు వచ్చింది. లేకపోతే ఆర్డర్ ఎలా ఉండేది? బైబిల్లో వాళ్ళ పేర్లు వచ్చిన వల్ల అకుల ప్రిస్కిల్లా కనబడాలి. కానీ ఇప్పుడు ఏం కనబడుతుంది? ప్రిస్కిల్లా అకుల. 2వ తిమోతి 4వ అధ్యాయం 19వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 19వ వచనం. 4:19 ప్రిస్కిల్లాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ప్రిస్కా అంటే షార్ట్ నేమ్. ప్రిస్కిల్లాకు షార్ట్ నేమ్ ప్రిస్కా అని ముద్దుగా పిలుస్తారు కదా మన వాళ్ళు. నీకు నేమ్ అలాగూ ప్రిస్కకును అకుల్లాకును అంటే పౌలు ముద్దుగా ప్రిస్కా అని పిలిచేవాడే. ప్రిస్కా అనే పేరు ముందు వచ్చింది. కాబట్టి ఈ ప్రిస్కిల్లా అనేది ఎంత గొప్ప అనే స్త్రీ ప్రభు సంఘం కొరకు ఎంత ప్రయాసపడిందో మీరు అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత వారి క్రైస్తవ భార్యాభర్తల యొక్క డ్యూటీ ఏమిటంటే సంఘంలో పరిచర్య చేయాలి, సంఘంలో ఆత్మను రక్షించాలి, సంఘంలో ఒక మాదిరి అయిన జంటగా ఆదర్శ దంపతులుగా వారు అనేకులకు ఆత్మీయంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వీళ్ళెంతో నమ్మకంగా సేవ చేశారు. అంత మాత్రమే కాదు, రోమా 16వ అధ్యాయం 3-4 వచనాలు. 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూసారా? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైను తెగించిరి. ఇటువంటి సమర్పణ. పౌలు కొరకు పౌలును అనేక సార్లు వాళ్ళు రక్షించారు. ఈ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో పౌలు మీద ఎన్నోసార్లు భౌతికమైన దాడులు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో పౌలుకు దగ్గరుండి సేవ చేసిన వాళ్ళు వీళ్ళు, పౌరు కొరకు పరిచర్య చేసిన వాళ్ళు వీళ్ళు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి పౌలుతో ఉండి వారికి అన్నం వండి పెట్టి, ఆయనకు వస్త్రాలు ఉతికి, ఆయనకు అన్ని సపర్య చర్యలు చేసిన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు కొరకే, దేవుని కొరకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి దే సర్వ్డ్ ఫెయిత్ఫుల్లీ. కాబట్టి బాధ్యత గల మరి జంటలు, భార్యాభర్తలు సంఘంలో ఇతరులకు సేవ చేసే విధంగా ఉండాలి, ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదట. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకులని వారు అతనితో కూడా వెళ్ళిరి. చూసారు, ప్రిస్కిల్లా అకులని వారు కూడా అతనితో వెళ్ళారు. పౌలుతోనే మా జీవితం, పౌలుకు పరిచర్య చేయటం, పౌలుకు సేవ చేయటమే అది మా జీవితం. అట్లా ఒక అపోస్తలుడి దగ్గర వారు పెరిగి ఆత్మీయంగా బలపరచబడి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రబలటానికి వీరు ముఖ్యమైన కారకులు అయ్యారు. చూసారా, 19వ వచనం చూడండి. అక్కడే వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. చూసారా, వీళ్ళు పౌలుతో పాటు కొరింథీలో నుంచి ఎఫెసు కూడా వెళ్ళారట. ఎఫెసులో కూడా ఆయనకు పరిచారకులుగా ఉన్నారు. 19 వారు అంటే ఇక్కడ ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. చూసారా, కాబట్టి పౌలు కొరకే దైవ సేవకులతో కలిసి పనిచేయడం అనేది గొప్ప భాగ్యం. అది మరి ఈ రకంగా పౌలుతో వాళ్ళు కలిసి పనిచేశారు. సువార్త ప్రకటించేవాళ్ళు, ఆయనకు అన్ని పరిచర్యలు దగ్గరుండి చేసేవాళ్ళు. తన కొరకు ప్రాణం కూడా, అంటే ఎవరైనా చంపడానికి వచ్చారనుకోండి, ఎవరైనా పౌలుని ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి, ముందు వీళ్ళు పోయి అడ్డంగా ఉండేవాళ్ళు. మాకేమైనా పర్వాలేదు, పౌలుకు మాత్రం ఏమీ కాకూడదు,
పౌలు అనే వ్యక్తి గొప్ప వ్యక్తి, దేవుని చేతిలో బలమైన పనిముట్టు, గొప్ప అపోస్తలుడు. ఆయన వల్ల సంఘాలు కట్టబడతాయి, సువార్త ప్రకటించబడుతుంది, సంఘ క్షేమం వస్తుంది. ఆయన కొరకు మా జీవితం అర్పణం చేసుకున్నా పర్వాలేదు అన్నట్లుగా వాళ్ళు పరిచర్య చేశారు. చూసారా? కాబట్టి అకుల ప్రిస్కిల్లాలు వారి పరిచర్య గురించి మనం ధ్యానిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి అకుల ప్రిస్కిల్లాలు చూడండి ఆ మాటలు 24వ వచనం, అదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడారంభించెను. కాబట్టి గొప్ప ఆయన పేరేం పేరు? అపోల్లో. ఆయన పేరేం పేరు? అపోల్లో. అపోల్లో అనే విద్వాంసుడు, గొప్పవాడు, గొప్ప పండితుడు, విద్వాంసుడు. ఎంత గొప్పవాడు చూసారా? 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఇక్కడ ఈయన అపోల్లో అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అపోల్లో ఆ రోజుల్లో పూర్వ దినాల్లో మరి అపోల్లో ఎంత గొప్పవాడో ఆ రోజుల్లో అపోల్లో ఒక సంఘాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ పౌలు అపోల్లో ఎంత గొప్పవాడో నేను మీకు చెప్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 4వ వచనం చదువుతారా? నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయవాడు చేసినవాడు దేవుడే. చూసారా? కాబట్టి ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎంత విద్వాంసులు అయిపోయారని దేవుని వాక్యం నేర్చుకున్నారు. పౌలుతో అనేక సంవత్సరాలు పౌలుతోనే కలిసి ఉన్నారు. పౌలు వలె పౌలు యొక్క జీవితాన్ని వారి దగ్గరుండి చూశారు. పౌలు ఏ విధంగా పరిచయం చేస్తాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ కూడా దగ్గర నుండి గమనించేవాడు ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. దేవుని వాక్యం అంతా కూడా ఈ అకుల ప్రిస్కిల్లాలు దేవుని వాక్యం అంతా నేర్చుకున్నారు. కాబట్టి ఈ యొక్క విద్వాంసుడైన ఈ యొక్క అపోల్లో 26వ వచనం 26 చదవండి. 26 దొరుకుతలేదా? ప్రిస్కిల్ల ఆకులను వినియు అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశుద్ధపరచరి. ఇక్కడ అపోల్లో గురించి మనం తెలుసుకోవాలి. అపోల్లో ఇతను ఏం చేశాడంటే ఇతరుల వారికి ఎంతో సహాయం చేశాడు. మీరు చూస్తే చాలా సంగతులు అకుల ప్రిస్కిల్లాకు తెలియదు. ఏవైతే పౌలు ద్వారా అకుల ప్రిస్కిల్లాలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, దేవుని వాక్యం అంతా నేర్చుకున్నారు. కానీ ఇంత విద్వాంసుడైన ఈ యొక్క మరి అపోల్లకు దేవుని వాక్యం చెప్పి ఆయనను బలపరిచింది ఎవరు అంటే ఎవరాళ్ళు? అకుల ప్రిస్కిల్లాలు. అకుల ప్రిస్కిల్లాలు సామాన్యమైన వ్యక్తులు. అపోల్లో గొప్ప విద్వాంసుడు, పండితుడు, దేవుని వాక్యం తెలిసినవాడు. మరి అలాంటి గొప్ప వ్యక్తి 25వ వచనం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును కూర్చున్న సంగతుల వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడాలని ఆరంభించెను. 26
ప్రిస్కిల్లాకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చూడండి, ఇక్కడ అకుల ప్రిస్కిల్లలట ఈ అపోలోని ఇంట్లో చేర్చుకొని దేవుని సంగతులు వివరంగా, బాప్తిసం ఇచ్చే యోహాను మాత్రమే నిజమైన బాప్తిసం కాదు, యేసుక్రీస్తు నామంలోనే నిజమైన బాప్తిసం అని అనేక సంగతులు. మరి ఈ 19వ వచనం కూడా నేను చదువుతాను. 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడైన సంగతి ఏమీ వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్ముని బట్టి అని చెప్పిరి. కాబట్టి ఏది డాక్టరీలో, సిద్ధాంతంలో ఏది సరైంది కాదో ఈ అకుల ప్రిస్కిల్లాలో అపోల్లోకి వివరించారు. కాబట్టి దేవుని వాక్యం మరి ఇతరులకు చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు, యవనస్తులు దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఇతరులకు అది నేర్పించాలి. కాబట్టి అకుల ప్రిస్కిల్లాల బాధ్యత ఏమిటంటే, వాళ్ళు అపోల్లో అంత గొప్పవాడే. ఆ రోజుల్లో అపోల్లోనే ఒక సంఘం. నేను కేఫా వాడను, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అంటే కేఫాకు పౌలుకు సరి సమానంగా అంత గొప్ప పరిచయం చేశాడు అపోల్లో. అపోల్లో అంత గొప్పవాడు కావడానికి కారకుడు ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. అకుల ప్రిస్కిల్లాలు దగ్గర కూర్చోబెట్టుకుని ఆయనకు ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టి వాక్యాన్ని వివరించి, ఇది నిజమైన వాక్యం, పౌలు ద్వారా అపోస్తుల ద్వారా మేము నేర్చుకున్న వాక్యం ఇది అని చెప్పి ఆయన ఆ తర్వాత అపోల్లో గొప్ప సంఘాలు కట్టాడు. ఇక దీన్ని బట్టి చూస్తే మరి అకుల ప్రిస్కిల్లాల సంఘంలో ఎంత పరిచర్య చేశారో మీరు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు తన ఇంట్లో సంఘాన్ని పెట్టుకునేట. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? దొరికిందా? 1 కొరింథీ 16:19. చెప్పుచున్నారు, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అను వారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఈ అకుల ప్రిస్కిల్లాలు తన ఇంటినే ప్రభువుకి ఇచ్చివేశారు. ఒక ఇంట్లో సంఘం రావడం అనేది చాలా కష్టం. సంఘం ఒక ఇంట్లో పెడితే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఆదివారం కూడుకుంటారు. హెబ్రోన్ నుంచి ఇక్కడికి వెళ్తారు. వాళ్ళకు ఎంత భారమో నాకు తెలుసు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, వచ్చిన వాళ్ళందరికీ సమకూర్చాలి, వాళ్ళ కోసం అన్నీ ఆ ఇల్లు అంతా, హాల్ అంతా కూడా ఎంత కష్టం అది. అలాంటిది మొత్తం కూడా వీళ్ళ ఇంటినే ఎవరిని ఈ అకుల ప్రిస్కిల్లా ఇల్లే ఒక సంఘంగా ఇచ్చివేశారు కదా. మనం గతంలో చెప్పుకున్నాం, యేసుప్రభువు వారికి మనం 3 ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి, రెండవది మన చేతులు తెరవాలి, మూడవది ఏంటి? హోమ్, మన ఇల్లు, మన హృదయము. హార్ట్, హోమ్ అండ్ హ్యాండ్స్. అట్లాగే అకుల ప్రిస్కిల్లాలు యేసుప్రభువుకు తమ హృదయాన్ని ఇచ్చివేశారు, రెండవది తమ చేతులు ఇచ్చివేశారు, అంటే ప్రభు కొరకు వాళ్ళు ఎంతో పరిచర్య చేశారు. రెండవది, మూడవది తమ ఇంటిని కూడా ఇచ్చివేశారు. ఇప్పుడు మన సంగతి చూద్దాం. సంవత్సరానికి ఒక్కసారి గురువు కొడుక పెట్టుకోమంటే మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో. ఒకసారి కొడుక పెట్టుకుంటే సంవత్సరానికి కాటేజ్ మీటింగు కర్మీల తరపున పెట్టుకుంటే మళ్ళా 50 వారాలు 50 కుటుంబాలు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరం తర్వాత కానీ మళ్ళీ మీకు రాదు. అలాంటిది ఒక్క రోజు ఒక 2 గంటలు కొడుక పెట్టుకోవడానికి ఎంత కష్టం మనకు. ఆ రోజు సమర్పించుకోవాలి, భోజనాలు పెట్టాలి, వంట చేయాలి, కష్టపడాలి. ఎంత బద్ధకం మనకు. అంటే ప్రభు పని గురించి మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి. అలాంటిది అకుల ప్రిస్కిల్లాలో తమ జీవితాన్ని త్యాగం చేశారు, తమ ప్రాణాన్ని లెక్క చేయలేదు, తమ ఇంట సంఘాన్ని చేర్చుకున్నారు. ఎంతోమందికి దేవుని వాక్యం సువార్త ప్రకటించారు. వాళ్ళు ఎంత వాక్యం నేర్చుకుంటే వాళ్ళు మరి వాళ్ళు ఒక పండితులు అయిపోయారు. దేవుని వాక్యం సిద్ధాంతాలు మొత్తం నేర్చుకున్నారు. ఆ రైట్ డాక్టర్ అనేది కూడా అపోల్లో అంతటి వాడికి వాక్యం నేర్పారంటే ఎంత గొప్ప వాళ్ళో చూడండి. అలా మనం తయారు కావాలి. మన తృష్ణ
మన జీవితం, మన గురి, మన లక్ష్యం ఎలా ఉండాలంటే ప్రభు సేవ చేయటమే. ఈ లోకంలో నేను బ్రతుకున్నానంటే మనం ఏదో బిల్డింగులు, బంగ్లాలు కట్టుకోవడం, మన బిడ్డలకు గొప్ప పెళ్ళిళ్ళు చేసి ఆడంబరంగా చేయటం, లేకపోతే అమెరికా పిల్లలు పంపించడం, ఇవి మన లక్ష్యాలు ఉండకూడదు. ఇవి కాదు అవి అసలైనవి, అంత గొప్ప లక్ష్యాలు కావవి. కానీ ఆత్మీయ లక్ష్యాలు మనకు ఉండాలి. స్పిరిచువల్ గోల్స్. మన ద్వారా సంఘం ప్రయోజనకరంగా ఉండాలి, సంఘం కట్టబడాలి, ఆత్మలు రక్షించబడాలి. నేను బ్రతుకున్న కాలంలోనే కొన్ని ఆత్మలైన ప్రభు మన్యులు నడిపించాలి. దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించాలి, సాక్ష్యాన్ని చెప్పాలి, నా ఇంటికి పిలవాలి, సంఘంలో నా ఇంటి వారిని పిలిచి వాక్యం చెప్పించాలి, అన్యులను కూర్చోబెట్టి. ఇలాంటి ఆలోచన మనకు ఉండాలి. ఇలా లేకపోతే పరలోకం అనేది వెళ్తామా? ఒకవేళ పరలోకం వెళ్ళినా అక్కడ మనకు బహుమానం ఉంటుందా? ప్రభు కొరకు ఏమీ చేయకపోతే ఆ రోజున ఏమీ బహుమానం ఉండదు. మధ్యాకాశంలో మనం అనుకుంటున్నాం ప్రభు కోసం, నేను అనుకోవచ్చు, నేను ప్రభు కోసం ఎంతో చేస్తున్నాను నేను అనుకోవచ్చు. ఎందుకంటే వారానికి 3-4 ప్రసంగాలు చేస్తున్నాను, నెల తిరిగేసరికి ఒక 20-25 ప్రసంగాలు చేస్తున్నాను, గృహ విజిటింగ్ చేస్తున్నాను. నా మటుకు నేను సంతృప్తి పడవచ్చు. కానీ దేవుడు మెచ్చుకుంటున్నాడు నా పని. ఎవరికి వాళ్ళగా పరీక్షించుకోవాలి. ప్రభు చిత్తంలో నా పరిచయం సాగుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభు కొరకు అకుల ప్రిస్కిలాలు తమ జీవితాన్ని వారు త్యాగం చేసుకున్నారు, తమ ఇంటిని ఇచ్చివేశారు, తమ కొరకు అంతా వెచ్చించారు. గత ఆదివారం మనం ఎవరి గురించి, వాళ్ళు అననీయ సప్పిరాలు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇక్కడ అకుల ప్రిస్కిలాలు ఒక గుడ్ మోడల్, ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు. అకుల ప్రిస్కిలాలు భార్యాభర్తలు ఉండి సంఘంలో చేర్చబడి తాము గణపరుచుకోవాలని చూశారు. సైతానును సంఘంలో ప్రవేశపెట్టబడడానికి వాళ్ళు కారకులు అయ్యారు. వాళ్ళు దేవునితోనే అబద్ధమాడారు, దేవుణ్ణి వారు శోధించారు. అర్థమైందా? తద్వారా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఒక చెడ్డ జంటను అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక మంచి జంట అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిలాలు ఉన్నారు. ప్రతి భార్య భర్త ఒకరు అకుల వల్ల ప్రిస్కిల్లా వాళ్ళు పనిచేస్తే సంఘాలు ఏ విధంగా వర్ధిల్లుతాయి. ఎవరికి వారంగా భర్త భార్యలు చెప్పుకోవాలి. మనం కూడా సంఘం కోసం ఎంతో చేయాలి, సువార్త ప్రకటించాలి, కొడుకులు పెట్టుకోవాలి, సాక్ష్యం చెప్పాలి, ఇతరులను సంఘం నడిపించాలి. భార్యాభర్తలుగా వెళ్ళి సంఘంలో మనం ప్రార్థన చేయాలి, మోకరించి సంఘం కొరకు ప్రయాసపడాలి అనేది నేర్చుకోవాలి. కర్మేల్లో అది కుంటుపడింది. మన సంఘం వర్ధిల్లకపోవటానికి కారణం ఎవరు అంటే మనమే. సావుకులు కాదు, లేకపోతే ఫలానా వ్యక్తులు కాదు. మనం వేరే వాళ్ళని నిందిస్తాం, కానీ మనమే, ఎవరికి వాళ్ళు భార్యాభర్తలుగా గుర్తిరిగి, మీరు చూడండి, మీరు ఇంతమంది భర్తలు వచ్చినారు, ఏమైపోయారు మీ భార్యలు, మీరు ఎందుకు తెచ్చుకోవట్లేదు? తద్వారా మీరే కారకులు. సంఘంలో పని కుంటుపడడానికి కారణం మీరే. కాబట్టి భార్యాభర్తలుగా సంఘానికి భర్త ఒక్కడే ప్రయోజనకరంగా, భార్య కూడా ఇద్దరు కలిసి పనిచేయాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఆ మాటలు 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇద్దరిని దేవుడు సృజించాడు. భర్తనొక్కనే కాదు, పురుషునొక్కనే కాదు, స్త్రీని కూడా దేవుడు సృజించాడు. పురుషునిగా స్త్రీగా సృజించాడు. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే దేవుని పోలికలో ఇద్దరిని చేశాడు. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మొట్టమొదటిగా దేవుడు భార్యాభర్తలను సృజించాడు. రెండవది ఆయన రూపంలో ఇద్దరు చేయబడ్డారు. మూడవది ఇద్దరిని కూడా దేవుడు ఏలిక ఇచ్చాడు. చూడండి మాటలు 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఎవరు వెళ్ళాలి? పురుషుడు ఒక్కడైనా, భర్త ఒక్కడే వెళ్ళాలా? ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఇద్దరు సృజించబడ్డారు, ఇద్దరు దేవుని పోలికలు సృజించబడ్డారు. రెండవది. మూడవది, ఇద్దరు కూడా భూమిని ఏలాలి. నాలుగవది చూడండి 28. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎవరిని ఆశీర్వదించాడు?
ఇద్దరిని ఆశీర్వదించాడు. ఎవరిని? ఆదామును అవ్వను, భార్యాభర్తలు ఇద్దరిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలునని దేవుడు వారితో చెప్పాడు. 4 విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. దేవుడు భార్యాభర్తలను సృజించాడు. రెండవది ఆయన స్వరూపంలో వారిని సృజించుకున్నాడు. మూడవది దానికి వారికి ఆయన ఏలిక ఇచ్చాడు. 4వది వారిని దేవుడు దీవించాడు. భార్యాభర్తల యొక్క గొప్పతనం ఇక్కడ రాయబడ్డది. మనం ఏం చేస్తున్నామంటే నువ్వేం అక్కర్లేదు, నేను ఒక్కనే పోతే చాలులే సంఘానికి, కూడికలకు ఆదివారం నువ్వు వస్తే చాలు మనమే చెప్తాం వాళ్ళకి. వాళ్ళు చెప్పడం కాదు. కొన్ని కుటుంబాల్లోనేమో భార్యలు మేము రామంటారు. కొన్ని కుటుంబాల్లో భార్యలు రావడానికి ఇష్టమైనా భర్తలు రానివారు. ఏమొస్తాం లేదు, నువ్వు ఇంట్లో కూర్చో, నేను వెళ్ళుకొని వెళ్తాను అంటే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళినట్టే అన్నట్టు అర్థం. ఇది చాలా విచారం. దీని నుంచి మనం బయటపడాలి. మీరు ఇక్కడ 8 మంది 10 మంది ఉన్నారు. 10 మంది మీరు భార్యను తీసుకొస్తే ఇంకో 10 మంది అక్కడ అయ్యే వాళ్ళు ఒక 20 మంది అవుతాం. దీన్ని మీరు మార్చండి. వచ్చే వారం భార్యతో చెప్పండి, భర్తతో చెప్పండి, నువ్వు వస్తేనే నేను సంఘానికి మా కొడుకు వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనని చెప్పండి. చాలా సీరియస్గా తీసుకోండి. మీరు దేవుని పనిని చాలా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా చేస్తున్న కారణాన్ని బట్టి పని కుంటుపడుతుంది. అర్థమవుతుందండి మీకు? అకుల ప్రిస్కిల్ అట్లా లేదు, ఒక గుడ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. అయినా సప్పిరా వల్లే మనం ఉందామా భార్యాభర్తలో, లేదా అకుల ప్రిస్కిల్ల వల్లే ఉందామా? ఆలోచించండి. ముగింపులో మరి వీళ్ళు చేసిన పని గురించి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా వీళ్ళు తృణీకరింపబడిన వారు. రోమా దేశం నుంచి రోమా పట్టణం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుడు మరి అధికారి రాజు వెళ్ళగొట్టినా కానీ రాజులకు రాజు చక్రవర్తి దేవుడు, ప్రభులకు ప్రభు దేవుడు త్రోసివేయాడు. వారిని క్లౌదియే చక్రవర్తి ఆ పట్టణం నుంచి వెళ్ళగొట్టాడు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. నేను ఎన్నడూ విడవను ఎడబాయనని దేవుడు వాళ్ళకి చెప్పాడు. కాబట్టి దేవుని కృప వల్ల వాళ్ళు కొరింథీకి వచ్చారు. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే వాళ్ళు కొరింథీలో రక్షణ పొందారు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. పౌలు కలిశారు, పౌలుతో కలిసి డేరాలు కొట్టేవాళ్ళు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు పౌలు వాళ్ళతో వాక్యం చెప్పేవాడు, పౌలు వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, పౌలు వాళ్ళతో కలిసి పని చేసేవాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. పౌలు కలవటం వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్. అది రెండవది. మూడవది, ఇప్పుడు పౌలు అంటే పౌలు లేడు. ఇప్పుడు మనకు ఎవరున్నా అంటే వాక్యం ఉంది, సంఘం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనకెవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారంటే సంఘం ఉంది మన కొరకు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మూడవది దేవుని వాక్యం ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా సంఘ సేవకులు పరిచారకులు ఎలాగూ ఉండనే ఉన్నారు. అంటే మనం సాకులు చెప్పడానికి ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అన్ని కాలంలో వారికి సంపూర్తిగా ఇచ్చాడు. ఏ కారణం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు ఎదుట రేపు మనం మౌనంగా నిలబడాలి. ప్రభుదాస్ ఏం చేసేవారు నువ్వు భూమి మీద, ఎందుకు పరిచయం చేయలేదు సరిగ్గా అంటే ఆ రోజు నేను ఏం సాకులు చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు? సంఘం ఉంది కదా, దేవుడు తన శక్తిని ఇచ్చిన సంఘంలో నేను చేర్చాను. రెండవది పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు ఇచ్చాను. మూడవది దేవుని వాక్యం మీ భాషలో, తెలుగు భాషలో 66 గ్రంథాల పుస్తకం మీకు అవైలబుల్గా ఉంది, అందుబాటులో ఉంది. ఇంకా సేవకులు పరిచారకులు సువార్థకులు ఉండనే ఉన్నారు. ఎందుకు నువ్వు సరైన జీవితం జీవించలేదు? ఎందుకు భార్యాభర్తలుగా అకుల ప్రిస్కిల్ల వల్ల మీరు జీవించలేదని చెప్తే ఆ దినాన్ని మనం ఏం చేయాలి? సిగ్గుపడతాం, తల వంచుకుంటాం, ప్రభు ఎదుట అన్ని బహుమానాలు కోల్పోతాం. అన్య సప్పిరాలు వాళ్ళు విశ్వాసులే, సంఘంలో చేర్చబడిన వాళ్ళే కదా. చూడండి ఆ మాటలు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం అక్కడ 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుదురి? ప్రభు యొక్క ఆత్మను అంటే ప్రభు యొక్క ఆత్మ సంగతి ఎప్పుడు తెలుస్తుంది ఒక వ్యక్తికి? అన్యుడైన వానికి, అవిశ్వాసునికి దేవుని ఆత్మ సంగతి తెలియదు. దేవుని ఆత్మను వాడు పొందలేడు. అని రక్షించబడిన వ్యక్తి దేవుని ఆత్మను పొందుతాడు. ప్రభు యొక్క ఆత్మను అనే మాట రాశారంటే వారు ఎవరు? వీళ్ళు అన్య సప్పిరాలు. ఎవరు వీళ్ళు? అవిశ్వాసుల విశ్వాసుల? ముమ్మాడికి విశ్వాసులే. సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళు సంఘంలో కలపబడ్డారు. అలాంటి వాళ్ళు దురాశతో పరిచయం చేసి నష్టం చేస్తున్నారు.
ప్రాణాలు పోగొట్టుకున్నారు. అర్థమైందండి? దేవుని బిడ్డలంగా మనం అకుల ప్రిస్కిల్లాల వలె, ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను, ప్రభా మీ ఇద్దరం కలిసి నేను సేవ చేస్తాను. మేము సేవకులం కాకపోవచ్చు, మేము గొప్పవాళ్ళం కాకపోవచ్చు, మాకు చేతనైనంతలో ప్రభా నీ పరిచర్య ఒక అకుల ప్రిస్కిల్లాల వల్ల మమ్మల్ని వాడుకోనండి. అకుల ప్రిస్కిల్లాల వల్ల మమ్మల్ని సిద్ధపరచండి. అకుల ప్రిస్కిల్లాలో ఎంత ప్రార్థన చేసేవాళ్ళంటే పౌలుతో కలిసి గంటలు గంటలు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. పౌలు చెప్పిన వాక్యం అంతా కూడా, ఈ పత్రికలో పౌలుకు తెలిసిందంతా కూడా వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి. మీరు దేవుని మందిరానికి వచ్చిన క్రైస్తవులు, యవనస్తులు ముఖ్యంగా వాక్యాన్ని, సిద్ధాంతాలు ఒడిసి పట్టుకోవాలి. ప్రతి వాక్యం, ప్రతి సిద్ధాంతం, ఎవ్రీ డాక్ట్రిన్ మస్ట్ బి లెర్న్డ్. అర్థమైందా? అది వాక్యం నేర్చుకోవాలి. వాక్యం చెప్పమంటే ఇక్కడికి వచ్చి ఏదో కబుర్లు చెప్పొద్దు, ఏదో టైంపాస్కి చెప్పి ముచ్చట్లు చెప్పి కాదు, దేవుని వాక్యమే చెప్పాలి. అట్లా నేర్చుకునే స్థితికి రావాలి సంఘం, వ్యక్తులు, నాయకులు. అట్లా లేకుండా అకుల ప్రిస్కిల్లాలు ఎలా చేశారు, ఎలా నేర్చుకున్నారు. గొప్ప అపోలోను ఒక వ్యక్తి, అపోలో అంటే గొప్ప విద్వాంసునికి వాక్యం చెప్పిన వాళ్ళు. మనం ఎవరికి వాక్యం చెప్తున్నాం? అర్థమైందండి? ఆ స్థితికి నేర్చుకోవాలి. ఎక్కువ శ్రమ చేయాలి. మనం ఇప్పుడు మన పని కొరకు మనం ఎంత టైం కేటాయిస్తాం మన సొంత పనుల కోసం? అసలు దేవుని వాక్యాన్ని ఒక గంట సేపు మనం కూర్చొని చదువుతున్నామా? అసలు ఉందా? పెన్ను పుస్తకం పెట్టుకొని, కాపీ పెట్టుకొని రాసుకుంటున్నామా మనం ఎప్పుడైనా? దానికి రిలేటెడ్గా ఎక్కడెక్కడ ఉందో చూస్తున్నామా? ఏమీ శ్రమ చేయకపోతే ఏమీ రాదు. ఇక్కడికి వచ్చి ఏదో టైంపాస్ 30 నిమిషాలు గడపడం తప్ప ఏమీ రాదు. శ్రమ చేయలేని వారికి, కష్టపడిన వాళ్ళకి వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని తర్ఫీదులోకి రావాలి. అట్లా చేయకుంటే మనం ఏమీ చేయలేము. వాళ్ళు ఆ విధంగా వాక్యం నేర్చుకున్నారు, ప్రార్థన చేశారు, శ్రమపడ్డారు, ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికి తెగించలేదు, వెనకాడలేదు. ఇంట్లో సంఘాన్ని పెట్టుకున్నారు, పౌలుతో జతపనేవారు. ఇన్ని సుగులాలు వాళ్ళకు ఉన్నాయి. ముగింపులో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా నన్ను మమ్మల్ని క్షమించము. భార్యాభర్తలుగా మేము ఓడిపోయాము. మా పరిస్థితి అననీయ సప్పిరాల వలె ఉంది. ప్రభా అన్నింటిలో కూడా వెనకబడ్డాము. ఆత్మీయ లేమి మాకు కనబడుతుంది. ఆర్థికంగా మేము బాగున్నాం, అన్ని విధాలా మేము బాగున్నాం. కానీ మీరు మాకు ఇచ్చిన తలాంతులు మేము ఇంట్లో పాతిపెడుతున్నాం. ప్రభా ఏమీ చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, ఇతరులకు సువార్త సాక్ష్యం చెప్పలేకపోతున్నాం, కనీసం సంఘంగా భార్యాభర్తలు కలిసి వెళ్ళలేకపోతున్నాం. ప్రభా ఎవరికి వారంగా ఒప్పుకుందాం. నేను, మీరు, మనం అందరం కూడా ఈ విషయంలో ఒప్పుకోవాలి. అకుల ప్రిస్కిల్లాల వలె మమ్మల్ని సిద్ధపరచు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి జంట ఒక అకుల ప్రిస్కిల్లాల వలె ఉంటే, ఒక అకుల ప్రిస్కిల్లాలే మరి అన్యజనుల అందరికీ, ఆ ప్రపంచంలో అందరికీ ఆ రోజులో వాళ్ళ పేర్లు తెలిసిపోయాయి. పలానా అకుల ప్రిస్కిల్లాలు వారు చేసిన పరిచర్య గురించి అందరు కూడా, ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, అన్యజనుల్లో అందరూ వారు కృతజ్ఞులై ఉన్నారు అని పౌలు చెబుతున్నాడు. అంత గొప్ప పరిచర్య చేశారు. కాబట్టి నీవు, నేను, మనకున్న సవాలు ఏంటంటే, నేనొక్కడనే కాదు, భార్యాభర్తలుగా, కుటుంబంగా, పిల్లలుగా మన మందిరంలో కనబడే ఆ విధంగా ప్రభు పనిని ముందుకు సాగడంలో మనమంతా మనం ప్రయాసపడదాం.